ప్రియమైన దేవుని సంగమా, ఈరోజు మనకు దేవుని ప్రవచన వాక్యం కీర్తన 121:8. ఇది మొదలుకొని నిరంతరము నీ రాకపోకల యందు యెహోవా నిన్ను కాపాడును. ప్రియమైన వారా, ఇది మొదలుకొని నిరంతరము మన రాకపోకల యందు యెహోవా మనలను కాపాడే దేవుడై ఉన్నారు. ఆయన అన్న మాటలలో దేవుని సంరక్షణకు సరిహద్దులు లేవని తెలుస్తుంది. మనము ఎక్కడికి వెళ్ళినా, ఎక్కడ నుండి వచ్చినా, మన జీవన మార్గమంతటా దేవుడు మనలను కాపాడి ఆశీర్వదించే దేవుడై ఉన్నారు. మనము బలంపై కాదు, యెహోవా విశ్వాసతను బట్టి ఆధారపడినప్పుడు భయ స్థానములో విశ్వాసము నిలుస్తుంది. గతంలో కాపాడిన దేవుడు ఈ రోజున మనలను కూడా కాపాడే దేవుడై ఉన్నారు. రేపు కూడా కాపాడే దేవుడు. బలము చేత కాదు, పరాక్రమము చేత కాదు, పరిశుద్ధాత్మని చేత అన్నియును అగును అని చెప్పిన దేవుడు మనల్ని ఆశీర్వదించబోతున్నారు. యాకోబు ప్రయాణంలో దేవుని కాపుదల, నేను నీతో ఉన్నాను, నీవు వెళ్ళిన ప్రతి చోట నిన్ను కాపాడుదను. యాకోబు రాకపోకలలో దేవుడు అతనిని కాపాడెను. ఇశ్రాయేలు జనములను అరణ్యములో సంరక్షణనిచ్చి యెహోవా వారికి పగలు సమయములోని ఒక మేఘస్తంభముగా, రాత్రి సమయములో ఒక అగ్ని స్తంభముగా నిలిచి వారిని కాపాడెను. దేవుడు సమూహమంతటిని కాపాడిన దేవుడై ఉన్నారు. దావీదు యెహోవా కాపలాదారిగా ఉండి యెహోవా దావీదును ఆశీర్వదించెను. యెహోవా నిన్ను ఏ అపాయము రాకుండా కాపాడును. దావీదు దేవుని సంరక్షణను పొందుకొనెను. పౌలు ప్రమాదాలలో కూడా దేవుడు పౌలుని కాచి కాపాడెను. ఈ రాత్రి దేవుని దూత నా యొద్ద నిలిచెను అని ప్రభువు వాక్యాన్ని నిరూపించుకొని ధైర్యముతో దేవుని యొక్క సేవని చేయడానికి దేవుడు పౌలుని తీసి తనకుని గొప్ప ప్రవక్తగా వాడుకొని ఆశీర్వదించారు. ఒక చిన్న ప్రార్థన. ప్రియమైన సహోదరి సహోదరుడా, ఈ వాక్యాన్ని వింటున్న మీతో ఈ ఉదయకాల సమయమున దేవుడు ప్రవచిస్తున్నారు. అలనాడు వారిని ఆశీర్వదించిన దేవుడు, కాచి కాపాడిన దేవుడు మనలను కూడా ఆశీర్వదించే దేవుడై ఉన్నారు. ఈ దినము నుండి దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించే దేవుడై ఉన్నత స్థితికి చేర్చి ఘనపరచుచు మరియు తన సాక్షులుగా లేవనెత్తి ఆశీర్వదించే ప్రభువై ఉన్నారు. ఈ వాక్యాన్ని వింటున్న మనము విశ్వాసంతో మనకని ఆ వాక్యాన్ని స్వతంత్రించుకుందాము, ఆశీర్వదింపబడదాము. ఆమేన్. ప్లీజ్ లైక్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్. ఆమేన్. థ్యాంక్ యూ.